నిన్న ప్రభుత్వం ఒక పెద్ద సభ పెట్టింది, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకొక సభ పెట్టింది. ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్ట కథలు చెప్పింది. ప్రజల వ్యతలు ప్రజల కష్టాలు మాత్రం ఎవరు చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ అయితే జగిత్యాల్లో 75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుని చేర్చుకొని, మరి ఈ సభతోని మీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే, మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయిందా, బతుకున్నారా, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది, నాకైతే అర్థమవుతుంది. అందుకే నేను ఇన్వైట్ చేస్తున్నా. మేము కొత్తగా పెట్టబోయే పార్టీలో యూత్కి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి యంగ్ పార్టీగా ఉండేటటువంటి కొత్త చేంజ్ తీసుకొచ్చే పార్టీ వైపు ప్రజలు చూడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎట్ ద సేమ్ టైం మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభను అబ్జర్వ్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. జాతీయ పార్టీని అని చెప్పుకునేటటువంటి పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ అవుతున్న అంశం ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్. ఈ రెండిటి మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. ఆడబిడ్డలకు ఒక భరోసా ఇవ్వలేదు. రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీల ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం.